కాసేపట్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ను పరిశీలించి ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనతో అద్భుతాలు ఆశించవద్దన్నారు కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ. పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ పర్యటన అన్న ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రధాని మోదీ పరిధిలోని అంశమన్నారు. రైట్, పర్యటన నిమిత్తం కేంద్ర మంత్రి కుమారస్వామి ఇంతకు ముందే విశాఖ చేరుకున్నట్టుగా అప్డేట్ అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, సో ఇటు శ్రీనివాస్ వర్మతో పాటుగా ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు విశాఖ. సో అయితే అద్భుతాలు ఏమి ఆశించవద్దు అంటూ కూటమికి సంబంధించిన ప్రస్తుతం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? అలాగే కార్మిక సంఘాలతో చర్చలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది, ఏం ఆశిస్తున్నారు కార్మికులు, అప్డేట్ ఏంటి? హరి, ఇప్పుడే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అలాగే కేంద్ర సహాయ శాఖ ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్కి చేరుకున్నారు. అక్కడ వివిధ విభాగాల పనితీరును పరిశీలించనున్నారు. అనంతరం ఉక్కు సంబంధించిన ఉన్నతాధికారులు స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూడా సమావేశం కానున్నారు. అయితే కార్మిక సంఘాల నేతలు ఉక్కు శాఖ మంత్రి నుండి ఏం ఆశిస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వారు ఏం కోరుకుంటున్నారనే విషయాలు అడిగి కార్మిక నాయకుడు వరసాల శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కేంద్ర పర్యటన ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు, అలాగే మీతో కూడా సమావేశం ఉంది, ఏ అంశాలు ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళున్నారు? ప్రధానంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఈవేళ విశాఖపట్నం సందర్శనకు వచ్చారు స్టీల్ ప్లాంట్. ఈ సందర్శన సందర్భంగా మేము ఆయన్ని కోరుకున్నది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. వెంటిలేటర్ పై ఉంది ఈ ప్లాంట్ని త్వరితగతిన సమస్య పరిష్కరించకపోతే ఎక్కడ అనేక విషవాయులతో నిండి ఉన్న ఈ పరిశ్రమ ఏ ప్రమాదం జరిగినా కానీ ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లేది, ఈ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీసినట్టయితే నష్టాలు పోయి లాభాలు తీసుకునడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ సపోర్టు చేయవలసిందిగా ఆయన కోరుతున్నాం. దాంట్లో భాగంగా సెయిల్ నుంచి ఇతోధికంగా 150 సంవత్సరాలకు సరిపడే రా మెటీరియల్ అక్కడ వాళ్ళకి గనులు ఉన్నాయి. కాబట్టి సెయిల్లో విలీనం చేయాలని చెప్పి ప్రధానంగా ఆయన కోరనున్నాం మేము. అది ఇమ్మీడియట్గా సెయిల్ చైర్మన్తో మాట్లాడి ఇప్పుడు కావాల్సినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎదుర్కొంటుందో ఆ సమస్యల పరిష్కారానికి కొంత చొరవ చూపించవలసిందిగా ఆయన కోరనున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పులు వడ్డీలు భారంగా మారినాయి. వీటిని ఇమ్మీడియట్గా మారిటోరియం విధించాలని చెప్పి అదొకటి కోరనున్నాం. ఈవేళ ప్రధానంగా కార్మిక సంఘాల తరఫున పోరాట కమిటీ తరఫున ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నగరంలో ఉన్నారు. కాబట్టి గత వారం రోజుల క్రితం ఆయన ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేదు. 10 మంది కేంద్ర మంత్రులను కలిశారు. దాంట్లో ఉక్కు మంత్రి కూడా లేరు. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో ఇద్దరు విశాఖపట్నంలో ఉంటున్నారు. కాబట్టి ఈ పెద్ద సమస్య కాబట్టి సమస్య పరిష్కారానికి ఆయన కూడా చొరవ చూపాలని వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది వెంటిలేటర్ మీద ఉందని, దీనికి సంబంధించిన రా మెటీరియల్ కూడా ఇవ్వాలని, అలాగే సెయిల్లు కూడా విలీనం చేయాలని తమ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కోరుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వారం ఢిల్లీకి వెళ్ళినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావించలేదని చెప్పి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. హరి, ఓకే నాయుడు.